ఇక సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన 15 నెలల తరువాత తొలి సభ నిర్వహిస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగాయి. దాదాపు 4 లక్షల మందికి పైగా సభకు వస్తారన్న అంచనా వేస్తూ ఉన్నారు. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దాదాపు 4,000కు పైగా పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేశారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు మధ్యాహ్నం 1 గంటకు ఎగ్జాక్ట్గా సభ ప్రారంభం కానుంది. ప్రస్తుతం మనం సభాస్థలి వద్ద ఉన్న ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు ఏ విధమైనటువంటి అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే దాదాపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం 15 నెలల తర్వాత తొలి సభ పెడుతుంది. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున జన సమీకరణ జరుగుతుంది. దాదాపు 4 లక్షల మంది వస్తారంటూ కూడా అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రస్తుతం విజువల్స్లో చూపిస్తుంది మొత్తం కూడా ఏదైతే అటు టీడీపీకి సంబంధించి, జనసేనకు సంబంధించి, బీజేపీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్న నేపథ్యంలో కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే వచ్చిన వారిని నేరుగా కొంతమంది ఇప్పటికే వివిఐపి పాసులతో పాటు విఐపి పాసులు, మిగతా పాసులు కూడా జారీ చేయడం జరిగింది. గేట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ గేట్ల నెంబర్ పాసుల ఆధారంగా కూడా లోపలికి అనుమతించే విధంగా కూడా తగు ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. విఐపి గ్యాలరీకి సంబంధించి ఏదైతే జిల్లాల అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర కమిటీలు కావచ్చు, మిగతా వీళ్ళందరికీ సంబంధించి ఈ వరుసలో కూర్చుంటారు. వెనకాల వైట్ వరుసకు సంబంధించి కూడా ఏదైతే జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు రాబోతుంటారు వాళ్ళకి సంబంధించి వాళ్ళు అక్కడ కూర్చొని సభాస్థలి వీక్షించే విధంగా కూడా సభలో ప్రసంగాలు వినే విధంగా కూడా మొత్తం ఇక్కడంతా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంతోపాటు వెనకాల కూడా ఏదైతే బీజేపీ, జనసేన, అటు టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీగా వస్తారని అంచనా నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా అరేంజ్మెంట్స్ తగ్గట్టుగా చేస్తున్నారు. పాసుల వారీగా లోపలికి అనుమతిస్తున్నటువంటి మొత్తం కూడా ఇప్పటికే ట్రయల్ రన్ కూడా నిర్వహించడం జరిగింది. ట్రయల్ రన్ విజయవంతమైన నేపథ్యంలో కూడా ఈ విధమైనటువంటి అరేంజ్మెంట్ చేయాలంటూ కూడా ఇప్పటికే ఒక పక్కా ప్రణాళికకు వచ్చినట్లుగా కూడా తెలిసింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏదైతే సూపర్ 6కు సంబంధించి ఏదైతే అన్నదాత సుఖీభావ కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, దాంతోపాటు ప్రధానంగా ఏదైతే మిగతా హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అమలు చేసిన నేపథ్యంలో అవి ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ వివరించే విధంగా కూడా ఈ సభ ఉండబోతుంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్తో పాటు బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్తో పాటు మంత్రి సత్యకుమార్ సభాస్థలి వద్ద ఇక్కడ మొత్తం కూడా రాబోతున్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు సభాస్థలి వద్ద ఏ విధమైనటువంటి అరేంజ్మెంట్ చేస్తున్నారు. మొత్తం ఈ ప్లేస్కి సంబంధించి దాదాపు 164 మందికి సంబంధించి కూడా ఇక్కడ అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దాంతోపాటు బీజేపీకి సంబంధించి ఏపీ అధ్యక్షుడు మాధవ్తో పాటు ముఖ్యమైనటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఇక్కడ ఆశీనులయ్యే విధంగా కూడా తగు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే భారీ స్టేజ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రస్తుతం మన విజువల్స్లో కూడా వచ్చింది. ఎందుకంటే 15 నెలల పాటు ఏం చేశాము ప్రజలకు వివరించాలన్న నేపథ్యంలో కూడా తొలి సభ నిర్వహిస్తున్న సంబంధంలో కూడా ప్రతి ఒక్కరికి ఏం చేసామనేది చెప్పాలి. గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది, ఆ ప్రస్తుత హయాంలో ఏం చేసామనేది ప్రతి ఒక్కరు వస్తుంది. ఎందుకంటే మంత్రులు కూడా ఒకటే ఆరోపిస్తున్నారు, గత ప్రభుత్వ పాలన విధ్వంస పాలన సాగింది, రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారైంది, ప్రస్తుతం గాడిలో పెట్టేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 15 నెలల పాటు ఏం చేశామని ఇచ్చిన హామీలు, సూపర్ 6 హామీలకు సంబంధించి ఏదైనటువంటి హామీలు నెరవేర్చే ఇలా ప్రతిదీ కూడా ప్రజలకు వివరించనున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం ఏదైతే పోలీసులు కూడా చూడొచ్చు, డీజీపీ స్థాయి నుంచి కింది స్థాయి వరకు కూడా దాదాపు 4,000 మంది పోలీసుల పైగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వస్తున్న నేపథ్యంలో కూడా మొత్తం బీజేపీ నేతలు వస్తున్న క్రమంలో కూడా మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తున్న క్రమంలో కూడా ఎవరికి కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకూడదు, ఇతరత్ర ఇబ్బందులు తలెత్తకూడదు, బందోబస్తు విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. డీజీపీ దగ్గరుండి కూడా మరీ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, ప్రతి ఒక్క పోలీసు కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సభాస్థలి వద్ద ప్రస్తుతం ఎందుకంటే వీఐపీ పాసులకు సంబంధించి, మిగతా వాటికి సంబంధించి కూడా ఎవరైతే పాసులు ఉన్న వాళ్ళని ఒక వే ద్వారా, పాసులు లేని వాళ్ళని మరొక దారి. ఎందుకంటే ఎక్కడా కూడా ప్రజలు వచ్చే సందర్భంలో కూడా వారిని ఇసుకోకుండా కొద్దిగా క్యూ లైన్లో పంపించే విధంగా
విధంగా కూడా కొంత గైడ్ లైన్స్ కూడా ఇప్పటికే పోలీసులకు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే మధ్యాహ్నం సమయంలో సభ నిర్వహిస్తున్న సమయంలో భానుడి ప్రతాపం అంతే ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా అరేంజ్మెంట్స్ కూడా ప్రస్తుతం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో అనంతపూర్ సభ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి కొద్దిసేపు కార్యకర్తలతో ముచ్చరించిన తర్వాత నేరుగా ఆయన సభా ప్రాంగణానికి చేరుకుంటున్న క్రమంలో కూడా ఆయన వచ్చే మార్గం కావచ్చు, డిప్యూటీ సీఎం వచ్చే మార్గం కావచ్చు, దాంతోపాటు లోకేష్తో పాటు బీజేపీ నేతలు అటు మంత్రులు వచ్చే మార్గాల్లో కూడా క్లియరెన్స్ ఉండే విధంగా కూడా పోలీసులకు ఇప్పటికే గైడ్ లైన్ జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. దాంతోపాటు మంత్రులు ఏదైతే కొంత రోడ్ల మార్గాన కొంతమంది వస్తున్న నేపథ్యంలో కూడా ఎవరికి ఇబ్బందులు లేకుండా దాదాపు ఎందుకంటే ఇప్పటికే 3500 పైగా బస్సులు ఇప్పటికే అరేంజ్ చేయడం జరిగింది. ఆ బస్సుల్లో కూడా కొంతమంది స్వచ్ఛందంగా వస్తున్న నేపథ్యంలో అటు పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు అయితే దగ్గరుండి మరి పర్యవేక్షణ దాదాపు 30 మంది పైగా ఐపీఎస్లు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అటు సిఐ స్థాయి ఏసీపీ మొత్తం కూడా కానిస్టేబుల్తో సహా మొత్తం సభా స్థలి వద్దే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఏదైతే రేపు మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా సభ ప్రారంభం కానుంది. సూపర్ 6కు సంబంధించి సూపర్ హిట్ విజయోత్సవ సభను భారీగా విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు ఇప్పటికే అటు మంత్రులు కూడా దగ్గరుండి ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తూ ఉన్నారు. చిన్నపాటి లోటుపాట్లు ఏమైతుంటే వారికి గైడ్ లైన్స్ కూడా జారీ చేస్తున్నారు. అందుకు తగ్గట్టు కూడా పటిష్ట ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రధానంగా సభలో సంబంధించి కూడా ఏదైతే సూపర్ 6కు సంబంధించి గత 15 నెలల కాలంలో ప్రజలకు ఏ విధమైనటువంటి ప్రయోజనాలు చేసాం, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పథకాలకు సంబంధించి ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూర్చే విధంగా కూడా కూటమి ప్రభుత్వం పనిచేసింది అనేది కూడా ప్రతిదీ అటు ప్రజలకు వివరించనున్నారు. వీడియో పర్సన్ సాయితో నరసింహ, బిగ్ టీవీ, అనంతపురం సభాస్థలి నుంచి. రైట్, అది ఇక సూపర్ హిట్ సూపర్ 6 భారీ బహిరంగ సభ అనంతపురంలో నిర్వహించబోతున్నారు. మనందరికీ తెలిసిందే, ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇచ్చాం కాబట్టి ధైర్యంగా సభ పెట్టగలుగుతున్నామని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ అంటూ ఉన్నారు. అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అంటున్న పరిటాల శ్రీరామ్తో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు టీడీపీ శ్రేణులు. ఈ గురించి మనతో మాట్లాడేందుకు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ డైనమిక్ లీడర్ పరిటాల శ్రీరామ్ గారు. సార్, ఏం చెప్తారు? భారీ ఎత్తున సభ నిర్వహించబోతున్నారు. ఇప్పటికీ సభ సక్సెస్ అయింది అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ఈరోజు ఇప్పటికి వాస్తవంగా చెప్పాలంటే ఏ గ్రామం చూసినా, ఏ పల్లె చూసినా, ఏ నియోజకవర్గం చూసినా మనమంతా సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమానికి వెళ్ళాలి అనే మాటే గత 10 వారం రోజుల నుంచి మనకు ఎక్కువగా వినపడుతుంది. మరి రెండోది, దాంతోపాటు వచ్చిన వారందరినీ అకామిడేట్ అయ్యేటట్టుగా ఈ చుట్టుపక్కల కార్యక్రమాలు లేకుండా ఈ పక్కన ఉన్న ఫెసిలిటీస్ కూడా అన్నీ కూడా తయారు చేయడం జరిగింది, వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుకోకుండా ప్రజలు అనేది. సో మనము ఖచ్చితంగా సక్సెస్ అయినట్టు ఇప్పటికే. కానీ రేపు మనం చూస్తాము స్వచ్ఛందంగా ప్రజలు ఏ రకంగా ముందుకు రాబోతున్నారు, ఏ రకంగా మనకు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు బ్రహ్మరథం పట్టబోతున్నారు, వాళ్ళ సంఘీభావం తెలియజేయబోతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వం మొత్తం ఇక్కడే ఉండబోతుంది. అంటే అనంతపురం ఎందుకు ఎంచుకున్నారంటే? అనంతపురం, వై నాట్ అనంతపురం? వాస్తవంగా చెప్పాలంటే అనంతపురం అనేది తెలుగుదేశం పార్టీ చరిత్రలో కావచ్చు, ఈ రాష్ట్ర చరిత్రలో మొన్న కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కావచ్చు, అనంతపురం అనేది ఒక ముఖ్య స్థానం పోషిస్తూనే వచ్చింది. ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర, మొన్న కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీఆర్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాత కూడా ఏ రకంగా, మరి అదే రకంగా మనకు యువగలం పాదయాత్ర జరిగినప్పుడు కూడా ఏ రకంగా లోకేష్ గారికి బ్రహ్మరథం పట్టారో అనంతపురం జిల్లాలో కూడా మనం ఖచ్చితంగా మనం చూసిన పరిస్థితి. సో ఈ రకంగా పార్టీ అనగానే, కూటమి ప్రభుత్వం అనగానే మాది అంటూ ప్రజలందరూ బయటకు వస్తున్నారు కాబట్టి ఈ సక్సెస్ని, ఆనందాన్ని కూడా వాళ్ళతోనే పంచుకోవాలనే దాని మీదనే ఈరోజు కూటమి నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. సో దీంట్లో ఖచ్చితంగా ప్రజలు అంతే ప్రేమగా వారి వైపు ఉంటున్నారు. వాళ్ళు కూడా అంతే ప్రేమను మన అనంతపురం జిల్లా వైపు అభివృద్ధి పదంలో కావచ్చు, లేకుంటే మనకు సంక్షేమ పథకాల రూపంలో కావచ్చు, అభివృద్ధి రూపంలో కావచ్చు, రైతాంగాన్ని లేదంటే యువతను ముందుకు తీసుకెళ్లే దాంట్లో కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో చూపిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా మా బాలయ్య గారు ఉన్నారు జిల్లాలో. ఏ రకంగా ఆ రోజు నుంచి కూడా అన్న నందమూరి తారక రామారావు గారిని ఏ రకంగా చూసుకుంటూ మేము ముందుకు వెళ్ళాము, ఆయన నాయకత్వంలో ఈ జిల్లా నడిచిందో ఈరోజు బాలయ్య గారి నాయకత్వంలో కూడా అంతకంటే బలంగా ముందుకు నడిచే పరిస్థితి చేస్తుంది. బాబు, మీకు కూడా సభ సక్సెస్ చేశారు. ఆల్రెడీ కూడా చూస్తున్నాం భారీ ఎత్తున సభ కోసం ఏర్పాటు కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయి. అందులోనూ ఏదైతే సభ సంబంధించి ప్రజలు అనేక ఉత్సాహంగా ఉన్నారంటూ కూడా పరిటాల శ్రీరామ్ చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. సుమారుగా దాదాపు
600 ఎకరాల్లో కూడా ఈ సభా ప్రాంగణంగాని పార్కింగ్ కూడా సిద్ధం చేసి ఉంచారు. అనేక లక్షల మంది, సుమారుగా 4 నుంచి 5 లక్షల మంది ఇప్పటికే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి జనాలని కూడా అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో కూడా టీడీపీ జిల్లా అధిష్టానం కానీ ఎన్డీఏ కూటమి కూడా ఇప్పటికే పూర్తి చేసింది. దాదాపుగా ప్రజలు ఎక్కడా కూడా చిన్నపాటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా చూసే విధంగా భారీ ఎల్ఈడి స్క్రీన్లను కూడా పెట్టబోతున్నారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు కూడా ఈ వేదికపై ప్రసంగించే అవకాశం ఉంది. కేవలం ఇప్పటికీ చూస్తాం వేదిక అంతా కూడా ఇప్పటికే దాదాపుగా పూర్తి అయిపోయింది చెప్పొచ్చు. ఇప్పటికీ దీన్ని సీఎంఓ అధికారులు దీన్ని అధీనంలోకి తీసుకున్నారు. ఈ సభలో అణువు కూడా చెక్ చేసి భద్రతాపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇప్పటికి దీన్ని అంతా కూడా పూర్తి చేసి ఉంచారు. సుమారుగా 164 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు, అదేవిధంగా అయితే ముఖ్య నాయకులంతా కూడా హాజరు కానున్న నేపథ్యంలో ఎక్కడా కూడా చిన్నపాటి ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసి ఉంచారు. ఎవరికి ఏ చిన్న నాయకుడు కూడా ఇబ్బంది లేకుండా సీఎం రేపు మధ్యాహ్నం 12:40 నుంచి 1 గంట లోపు అనంతపురంలో వేదిక మీదకి వచ్చే అవకాశం ఉంది. సుమారు 4:50 వరకు కూడా ఇక్కడ ఈ వేదికపై ఉంటారు. 4:40 50 మధ్యలో ఆయన ఇక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో విజయవాడ కూడా వెళ్ళనున్నారు. దీనికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు హెలికాప్టర్ ట్రైలర్ కానీ కాన్వాయ్ ట్రైలర్ కూడా పూర్తి చేయడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సభకు అన్ని ఏర్పాట్లు కూడా ప్రస్తుతం పూర్తయిందని చెప్పొచ్చు. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ, అనంతపురం సభ.